హాయ్, దిస్ త్వరగా శ్రీరామ్, బిగ్ బాస్ అనలిస్ట్. లాస్ట్ 3 రోజులకు వచ్చేసాం. ఓటింగ్ పరంగా అయితే లాస్ట్ డే, ఈ రోజుతో ఓటింగ్ అయిపోతుంది. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో బిగ్ బాస్లో అవినాష్కి సంబంధించిన ఏవి, అలాగే అవినాష్కి సంబంధించిన అతని ట్రావెల్ జర్నీ ఎలా ఉందనే దాని గురించి ఫోటోలు అవన్నీ కూడా చూపిస్తూ ఒక మంచి వాతావరణాన్ని ఆడియన్స్లో అతను గుర్తుండిపోయేలాగా చేయడంలో బిగ్ బాస్ ఒక కార్యక్రమం చేశారు. అందరికి సంబంధించిన ఏవీలు వరుసపెట్టి చూపిస్తున్నారు. అందులో నిన్నటి ఎపిసోడ్లో గౌతమ్ కృష్ణది అలాగే చూపించారు, అలాగే అవినాష్ది చూపించారు. చాలా అద్భుతంగా గౌతమ్ కృష్ణకి సంబంధించిన ఎపిసోడ్ అయితే అతను ఎలిమినేట్ అయిపోయాడు అన్న స్టేజ్ నుంచి కేవలం మణికంఠ సెల్ఫ్ ఎవిక్షన్ అయిపోవడం వల్ల ఎలిమినేషన్ నుంచి తప్పించుకుని అక్కడి నుంచి తను ఏ విధంగా రైజ్ అయ్యాడు, ఒక ఫినిక్స్ పక్షిలాగా అయిపోయిందిరా బాబు అన్న దగ్గర నుంచి బూడిదలోంచి మళ్ళీ ఫినిక్స్ పక్షి ఎలా అయితే లేస్తుందో అట్లా ఎట్లా వచ్చాడు అన్న దాని గురించి చాలా అద్భుతంగా ఒక ఏవీని తయారు చేశారు. అతని గురించి బిగ్ బాస్ వాయిస్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా ఖచ్చితంగా గౌతమ్ కృష్ణకి ఓటింగ్ పడటంలో చాలా 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 ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం అవినాష్ గురించి చెప్పింది అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అవినాష్ గెలవడా అది వేరే విషయం, కానీ అవినాష్ గురించి బిగ్ బాస్ ఇచ్చిన వాయిస్ ఏదైతే ఉందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్. అతను ఓడిపోయినా కూడా ఒకవేళ 5th పొజిషన్లో వెళ్ళిపోతాడా, బయటికి 4th పొజిషన్లో వెళ్తాడా, 3rd పొజిషన్లో వెళ్తాడా, ఏ పొజిషన్లో వెళ్ళినా కూడా జీవితాంతం గుర్తుండిపోయేలాగా అద్భుతంగా అతని గురించి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఒక కమేడియన్ అంటే కేవలం కమేడియన్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ నవ్వించగలిగే ఒక ఆయుధం నవ్వు అనేది. ఆ నవ్వు అనేది, దాంట్లో నవ్వించగలగడం అనేది ఒక వరం. అది ఎంత డబ్బున్న వాళ్ళకి కూడా సాధ్యం కాని పని. మీరు అందరికన్నా కూడా గొప్ప ధనవంతుల కింద లెక్క అని చెప్పి చెప్పడం కానీ, లాస్ట్ టైం కేవలం కమేడియన్గా మాత్రమే ఉన్నావు, ఇప్పుడు ఈసారి కమేడియన్గా మాత్రమే కాదు టోటల్ ఎంటర్టైనర్గా ఎదిగావు అని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా అవినాష్కి ఈ బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత టీవీల్లో అయినా కానీ, లేదంటే సినిమాల్లో కానీ మంచి అవకాశాలు వచ్చేలాగా చేసే అంత అద్భుతమైన ఏవి కానీ, లేదంటే అతని గురించి బిగ్ బాస్ చెప్పిన ఆ మాటలు కానీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. బయటికి వెళ్ళిన తర్వాత అవినాష్కి ఇప్పుడున్న దానికి రెట్టింపు అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి, సినిమా ఇండస్ట్రీ పరంగా కానీ, టీవీ ఇండస్ట్రీ పరంగా కానీ. సో బిగ్ బాస్కి వచ్చినందుకు పూర్తి స్థాయిలో లాభం పొందేశాడు అవినాష్ నిన్నటితో. ఇది సరే, ఇంకా గెలవడం అవన్నీ పక్కన పెడతాడు. ఏ పొజిషన్లోంచి బయటికి వెళ్తాడు అది ఇవన్నీ వేరే విషయం. కానీ ఎందుకోసం అయితే ఏ టార్గెట్తో అయితే ఇచ్చాడో ఆ టార్గెట్కి 100 పెంచి చెప్పారు నిన్న అవినాష్కి బిగ్ బాస్. సో అతనికి అద్భుతమైన అవకాశాలు భవిష్యత్తులో వస్తాయి. అట్ ది సేమ్ టైం గౌతమ్ కృష్ణకి ఓటింగ్ అద్భుతంగా పెరగడానికి కూడా నిన్న అతనికి సంబంధించిన ఏవి కానీ, బిగ్ బాస్ చెప్పిన మాటలు కానీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఖచ్చితంగా మిగతా ముగ్గురికి సంబంధించినవి వస్తాయి, వాళ్ళకు కూడా మంచి ఉపయోగం ఉంటుంది. నిఖిల్కి సంబంధించి అలాగో చాలా అద్భుతంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. అది వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం, వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇంకా అందరూ చాలామంది చూడలేదు కాబట్టి అందరు చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఓటింగ్ విషయానికి వస్తే నిఖిల్ ఇప్పటికి కూడా టాప్లోనే ఉన్నాడు. అలాగే అతన్ని చేజ్ చేయడంలో కూడా గౌతమ్ కృష్ణ టాప్లో ఉన్నాడు. చేజ్ చేయడం ఈరోజు కూడా ఈ నిమిషానికి కూడా నిఖిల్కి దాదాపు 47-48% ఉంటే గౌతమ్ కృష్ణకి 40% ఉంది అన్అఫీషియల్లోనే. ఎన్నటిదాకా మొన్న ఒక
ఫోర్ డేస్ బ్యాక్ అయితే 13%లో ఉన్నది. నిన్న నిన్న చూస్తే కనుక ఒక 10% దాకా వచ్చింది. ఇప్పుడు చూస్తే ఆ 10% కన్నా కూడా తగ్గిపోయింది. 8% మాత్రమే తేడా ఉంది ఇద్దరికి. ఈ 8% ఉన్న తేడా ఇది అనఫీషియల్ ఓటింగ్. అనఫీషియల్ ఓటింగ్కి సంబంధించి అఫీషియల్ ఓటింగ్లో అయితే ఇంకా తక్కువ ఉంటుంది జనరల్గా. అంటే పడే ఓటింగ్ అనఫీషియల్ కన్నా కూడా అఫీషియల్లో ఓట్లు తక్కువ పడతాయి కాబట్టి పర్సంటేజ్లు కూడా తగ్గుతాయి. సో అక్కడ ఎంతమంది కొన్ని చోట్లేమో కొంతమంది ఏమో గౌతమ్ కృష్ణ కూడా దాదాపుగా వచ్చేసాడు అంటున్నారు. ఎనీవే ఒక 8% అయితే ఖచ్చితంగా తేడా కనబడుతుంది అనఫీషియల్ ఓటింగ్లో. కానీ నిన్న ఏవి ఏదైతే రాత్రి అందరూ చూసిన తర్వాత ఆ ఏవి కానీ అతని గురించి గౌతమ్ కృష్ణ గురించి బిగ్ బాస్ చెప్పిన మాటలు కానీ ఖచ్చితంగా ఓట్లు పెంచుతాయి. ఈ ఓట్లు పెంచిన ఓట్లు ఎక్కడ దాకా తీసుకెళ్తాయి ఇతన్ని అనేది చూడాలి. అయితే బిగ్ బాస్ చేసిన చిన్న పొరపాటు అనాలా, లేదంటే లాస్ట్ మినిట్ దాకా కూడా ఈ టెన్షన్ వాతావరణాన్ని కంటిన్యూ చేయాలనుకున్నారా? నిఖిల్కి సంబంధించి ఇప్పుడు ఓటింగ్ అనేది రాత్రి 12కి కంప్లీట్ అవుతుంటే 11 సుమారులో నిఖిల్ది వస్తుంది. నిఖిల్ది ఏవి అనేది ముందు కొద్దిగా ముందు కనుక అందరికన్నా ఆఖరికి కనుక ఒకవేళ నిఖిల్ది చూపిద్దాం అనుకుంటే నిఖిల్ చూపిస్తే సుమారుగా 11ంటికి ఆ ఏవి కంప్లీట్ అవుతుంది. అక్కడి నుంచి కేవలం గంటన్నర మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా నిఖిల్ది చూపించిన తర్వాత నిఖిల్కి కూడా ఓటింగ్ పెరుగుతుంది. కానీ అక్కడి నుంచి గంటన్నర మాత్రమే టైం ఉంటుంది. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత అప్పుడు కూడా కొంతమంది దాని మీద ఇన్స్పైర్ అయ్యి నిఖిల్కి ఓట్లు వేద్దాం అప్పటికప్పుడు అనుకుంటే కూడా గంటన్నర మాత్రమే టైం ఉంటుంది. ఆ గంటన్నరలో ఎంతమంది రెస్పాండ్ అవ్వగలరు, ఎంతమంది ఓట్లు వేయగలరు చూడాలి. కానీ ఈ ఏవీల వల్ల గౌతమ్కి అడ్వాంటేజ్ ఏంటంటే గౌతమ్కి దాదాపు ఒక రోజు ఒక 24 అవర్స్ పైన 26 అవర్స్ ఇంక గట్టిగా చెప్పాలంటే 26 అవర్స్ టైం దొరికింది. ఆ ఏవి గౌతమ్ ఏవి చూసిన తర్వాత జనాలు గౌతమ్కి వేద్దాం అనుకుంటే కనుక 26 అవర్స్ టైం దొరికింది. ఎంతమంది అయినా ఎన్ని ఓట్లు అయినా వేయచ్చు, ఎంతమంది అయినా ఓట్లు వేయించవచ్చు. ఆ అడ్వాంటేజ్ గౌతమ్కి దొరికింది. కానీ నిఖిల్కి ఇప్పుడు ఆల్రెడీ టాప్లో ఉన్నాడు, అది వేరే విషయం. కానీ ఈ ఏవీలు ఇవన్నీ చూసి బిగ్ బాస్ చెప్పిన మాటల తర్వాత కొంతమంది ప్రభావితం ఓట్లేద్దాం అనుకుంటే కూడా కేవలం గంటన్నర మాత్రమే టైం ఉంటుంది. సో అది చిన్న డిసడ్వాంటేజ్ నిఖిల్కి వస్తుంది. ఎనివే నిఖిల్ ఆల్రెడీ టాప్లోనే ఉన్నాడు కాబట్టి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటా. పిఆర్లు మాత్రం నిఖిల్కి గట్టిగా పిఆర్లు పనిచేస్తున్నారు, గౌతమ్ కృష్ణకి గట్టిగా పిఆర్లు పనిచేస్తున్నారు. అన్అఫీషియల్లో 8% డిఫరెన్స్ ఉన్నా కూడా అఫీషియల్లో చాలా దగ్గరగా ఇద్దరు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. సో అఫీషియల్లో అంత దగ్గరగా ఉన్న సందర్భంలో నిన్న గౌతమ్ కృష్ణ ఏవి కనుక చూసి చాలామంది కనుక గట్టిగా ఓట్లు వేస్తే ఇంకా దగ్గరికి వచ్చేస్తారు ఇద్దరు. మరి అది ఎటు జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయాల్సిందే, రిజల్ట్ ఎలా వస్తుంది అనేది. ప్రస్తుతానికైతే మళ్ళీ సేమ్ 3rd, 4th, 5th పొజిషన్లు పెద్దగా తేడా కనిపించట్లేదు. ప్రేరణ తర్వాత నవీలు చాలా దగ్గరగా ఉన్నారు. చాలా అంటే పెద్ద పర్సంటేజ్లు కదా, వీళ్ళకే వెళ్ళిపోయినాయి అన్నీ. అంతా కూడా 37, 38 ప్లస్ 48 అయిపోయింది, అక్కడే అయిపోయింది మొత్తం అంతా. సో ఏదో చిన్న పర్సంటేజ్లతోటి నబీలు అలాగే ప్రేరణ ఉన్నారు. ఇంకా తక్కువ పర్సంటేజ్ తోటి అవినాష్ ఉన్నాడు. అంటే వీళ్ళందరికీ కూడా 1% తేడా. సో ఆ ముగ్గురులో నేను ఇంత ముందు చేసినట్టే మన రెగ్యులర్గా ఆ సూట్ కేసు ఎవరు పట్టుకెళ్తారు అనేదే పెద్ద ఇష్యూ తప్ప. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిన్న అవినాష్కి ఆ బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్ చూసిన తర్వాత సూట్ కేసుని ముందు అసలు 5th పొజిషన్లో కూడా ఉన్న వాళ్ళ దగ్గర నుంచే సూట్ కేసులు ఇవ్వడం మొదలెడతారా, లేదంటే ముందు 5th పొజిషన్లో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేసిన తర్వాత అప్పుడు మిగతా 4గురికి సూట్ కేసుల ప్రోగ్రామ్ మొదలెడతారా అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అందరూ చాలా దగ్గరగా ఉన్నారు. 3, 4, 5 పొజిషన్లో ఉన్నాళ్ళు. రన్నర్ కన్నా కూడా చాలా తక్కువలో ఉన్నా కూడా ఉన్నంతలో వాళ్ళు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళలో
ఎవరిని ఎలిమినేట్ చేసేసి ఆ తర్వాత సూట్ కేసు ప్రోగ్రామ్ మొదలెడితే కూడా ఆ వెళ్ళిపోయిన వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ అవుతుంది. అలా కాకుండా ముగ్గురికి కనుక అవకాశం సమానంగానే ఉన్నారు కాబట్టి, ఆల్మోస్ట్ ముగ్గురు సమానంగానే ఉన్నారు కాబట్టి, 5గురు ఉండంగానే సూట్ కేసు ఎవరు తీసుకెళ్ళిపోతారు అనేది మొదలు పెడితే కనుక అది అవినాష్కైనా అడ్వాంటేజ్ అవ్వచ్చు, లేదంటే నబీల్కైనా అడ్వాంటేజ్ అవ్వచ్చు. లాస్ట్ మినిట్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరూ దగ్గరగా వచ్చారు కాబట్టి, ఈ ఎవరు నిఖిల్ను గౌతమ్ చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో అసలు మన అమ్మాయి ప్రేరణ గీయటం కన్నా కూడా నిఖిల్ కేసు గెలిపించడం బెటర్ అని చెప్పి కర్ణాటక ఓటర్లు ఒకవేళ అనుకుంటే కనుక టక్కమని ప్రేరణ కూడా 4th పొజిషన్కో 5th పొజిషన్కి వచ్చిన పెద్ద ఆశ్చర్యపోవసల. సో అందువల్ల ఏంటంటే సూట్ కేసు ఎవరికి ఇవ్వడం అనేది 5గురు ఉండంగానే మొదలెడితే కనుక ఎవరికి డిసడ్వాంటేజ్ అవ్వకుండా అందరికీ సమాన అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అందులో చాలా కష్టపడిన అవినాష్, ఎందుకంటే 2-3 వారాల నుంచి అసలు బిగ్ బాస్ని నడిపిస్తున్నదే అవినాష్. అతన్ని ఎంటర్టైన్మెంటు, అతను మాట్లాడే మాటలు, వీటి వల్లే. లేకపోతే అసలు ఏది లేకుండా బోర్ అయిపోయేది. అతను కనుక లేకపోతే బోర్ అయిపోయేది అసలు 2 వారాల నుంచి కూడా బిగ్ బాస్. అలా బోర్ అయిపోతుందని ఇంకా దాన్ని కొంత కవర్ చేయడం కోసం అని చెప్పి ఏదో మా టీవీలో స్టార్ మాలో వచ్చే ఆర్టిస్టులందరినీ లోపలికి తోసి ఏదో చేశారు. సో వాళ్ళందరూ కూడా ఇన్పుట్స్ ఇచ్చారు వీళ్ళందరికీ, ఎవరే పొజిషన్లో ఉన్నారనేది ఇండైరెక్ట్గా ఇన్పుట్స్ ఇచ్చారు. సో అందరికీ ఓపెన్గా తెలుసు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది సుమారుగా అందరికీ తెలుసు. అట్లాంటి సందర్భంలో సూట్ కేసు అందరూ కూడా సూట్ కేసు అవకాశం చూస్తారు. ఈ ముగ్గురు కూడా, ప్రేరణ కానీ, నబీల్ కానీ, అవినాష్ కానీ సూట్ కేసు అవకాశం వస్తే మాత్రం తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉంటారు. కాబట్టి ఎవరన్నా ఒకళ్ళని తీసేసి ఆ తర్వాత ఇవ్వడం కన్నా కూడా 5గురు ఉండంగానే సూట్ కేసు ఆప్షన్ అనేది ఇస్తే కనుక ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మరి బిగ్ బాస్ ఏం చేస్తాడో తెలియదు. ఎనీవే, మళ్ళీ ఓటింగ్ విషయానికి వస్తే చాలా టైట్ పొజిషన్లో ఉంది విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరనేది. కాబట్టి ఓట్లు వేయదలుచుకున్న వాళ్ళందరూ ఆ లాస్ట్ మీట్లో ఉన్నారు కాబట్టి, ఈ ఒక్క రోజులో లాస్ట్ డేలో ఉన్నాం, లాస్ట్ అవర్స్లో ఉన్నాం కాబట్టి వీలైనంత ఓట్లు మీరు గెలిపించాలనుకున్న క్యాండిడేట్కి వేసేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, ఎక్కువ మంది ఓట్లు పడేలాగా చేయండి మీరు గెలిపించాలనుకున్న వాళ్ళకి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్, అట్ ది సేమ్ టైం సినిమా వేదాంత ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.